పాప వచ్చింది దమ్మదా. హలో అండి. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్ యూ. బాయ్ రా. అలాగనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా? ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? లేదు. ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలట్టు చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎత్తడం కూడా అట్నే ఉంటది. నువ్వేంద్ర మేము మాట్లాడుతాను బయట తోలేవా? హలో, నిజమా? ఓ గాడ్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి ఎట్టున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు చెప్పి ఎట్టున్నాడు? చాలా బాగున్నాడండి కదా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్ లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి పోగే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడి మ్యాట తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది. అయినా ఈ ఆడపిల్ల అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు. చిట్టాడే అక్క గదిలో ఉంది. Banyana on a big street and a banana on a California meet and a big street and I wanna meet. We will rock you, a baby rock you, baby. We will rock you. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది. ఏమ్మా బుజ్జిగడ కల్లోకి వచ్చాడా? ఈసారి కల్లోకి వస్తే కొత్త నన్ను విలువమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దానివి లండన్ లో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చినావు. ఆ పక్కింటి బుజ్జిగాడేంది ఇంకా ఏడున్నాడాడు? రమను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుక్కోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? ఏడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంత నొప్పుడే నాలో క్రియేట్ చేశాడు. సింహాలైన కొడుకులు కానీ జైల్లో ఉన్నారు. 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు పక్కన లేక అవి టోన్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుంటుంటే ఏ ఆగస్టు 15కో రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో 4 తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. డ్యూటీ చేయక్కర్లా. నేను మంత్రి చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగలగొట్టా నీ ఎలక్షన్లో. మర్చిపోయావనుకుంటా. నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే ఆగస్టు 15కి నా కొడుకులు నా నట్టింటూ ఉండాల. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు కాదు. ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసిన నీ గుర్తు పెట్టుకుంటాను, చేయను నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ. ముందా పని చూడు. వస్తానండి. నమస్తే సార్. శివనన్ను చంపాలి, అది నా జీవిత చేయం. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కుదరలా. అన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా.
నీకెందుకు డార్లింగ్, నేను చూసుకుంటా కదా. నీ కాల్ హాత్రే కాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి? చెప్పరయ్యా, మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతా లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బట్టండి. ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మాచిరెడ్డికి చెప్పు, వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రా. తీసుకో. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకు కలిచారు? పోలీసుని కదా వదిలేశాను. నువ్వు లగ్గాన కన్ను అన్లాక్ చేశాడు అన్న. చేస్తే కలిచేస్తారా? రై తీసుకెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆగండి. హాస్పిటల్ ఎంక్వైరీస్ ప్రాబ్లమ్స్. తీసేయండి. ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరినే ఇవ్వట్లేదురా, ₹1,00,00,000 పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడు చూడు ఎలా ఉన్నాడు. ఒక 5 చూడాలి. బ్రెయిన్ పని లేకపోతే. ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే, సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట్ ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ. ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు, అంతే కదా? అవును. ఓకే. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ? ఊరినే సర్దగడే. నువ్వు